అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. అదేం కుదరదు, నువ్వు కూడా మాతో పాటు కూర్చోవాల్సిందే. అది కాదు సుహిత. నువ్వు కూర్చో గౌరమ్మా, వడ్డించడానికి నేనున్నాను కదా. అయినా ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తేనే బాగుంటది. సపోజ్ నేను మీ ఆఫీస్కి వచ్చి మీ పనులు చేస్తే బాగుంది కదా. అస్సలు బాగోదు. నువ్వు వెళ్ళావంటే అత్తగారి క్యాబిన్ కాస్త కిచెన్ అయిపోద్ది. ఏంటమ్మా? జీడిపప్పు నీకిష్టం కదా. అలాగని అన్నీ నాకే వేసిస్తున్నావేంటమ్మా? పర్వాలేదు, తిను సుహిత. అయినా నువ్వు తింటే నేను తిన్నట్టే కదా. నీకన్నా ఎక్కువగా నన్నెవరూ ప్రేమించరని చెప్పడానికి ఈ ఒక్క మాట చాలమ్మా. అందుకే మొన్న నేను చెప్పినట్టు నిన్నొదిలి నేనెక్కడున్నా మిస్ అవుతున్నాననే ఫీలింగ్. నిజం చెప్పాలంటే నువ్వు లేని నేను లేనమ్మా. అద్భుతం అత్తయ్య గారు. తల్లి కూతుళ్ళంటే మీలా ఉండాలి. సుహిత గారి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానం కళ్ళారా చూస్తుంటే నాకు వచ్చే జన్మలోనైనా మీ కడుపున కూతుర్లా పుట్టాలనిపిస్తుంది. ఒకవేళ పుట్టే అదృష్టం లేకపోయినా కనీసం మీ దగ్గర పెరగాలనైనా ఉంది. అయినా నాకు చిన్న సందేహం అత్తయ్య గారు. మీరు ఇంతగా ప్రేమించే సుహిత గారు ఒకవేళ మీ కడుపును పుట్టకపోయి ఉంటే మీరేం చేసేవారు? ఆ మాట మా అమ్మని కాదు, నన్నడగండి మరిది గారు. మా అమ్మ కడుపున కాకపోతే నేను వేరే ఎవ్వరి కడుపున పుట్టేదాన్నే కాదు. అమ్మ మీదున్న అభిమానాన్ని ఒక్క మాటలో ఎంత గొప్పగా చెప్పేవమ్మా. అయినా నీకు ఇలాంటి పనికి వాళ్ళ అనుమానాలు ఎందుకు వస్తాయి బాబు? అదా కమ్మని నీ చేతి వంట. కళ్ళెదురుగా వీళ్ళ ప్రేమ అభిమానం ఆప్యాయత చూస్తుంటే వీళ్ళు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండగలరా అని చిన్న డౌట్ వచ్చింది, అందుకని అడిగా.
వెళ్ళొస్తానమ్మా. వస్తాను మిత్ర. బాయ్ సూర్య. పెంచలమ్మా. బాయ్. 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 ఆగు. ఏంటి ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసావు? అవి పిచ్చి ప్రశ్నలు కాదు డియర్, పచ్చి నిజాలు, నగ్న సత్యాలు. అంటే అవి నిజాలు అని తెలిసి కూడా వాళ్ళని హింసించడానికి ఆ ప్రశ్నలు అడిగావా? నువ్వు వట్టి చీటు అనుకున్నాను కానీ శాడిస్ట్ అని కూడా ఇప్పుడే తెలిసింది. అవును, సాడిస్ట్నే. సో వాట్? సాడిజంలో కూడా ఒక థ్రిల్ ఉంటుంది, ఒక అద్భుతమైనటువంటి ఆనందం ఉంటుంది. అందుకే మీ వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయని సరదాగా ఒక బాణం వదిలే. మీ అమ్మ కంగుతున్నా భలే కవర్ చేసుకుందరే. మీ అక్కకి అసలు విషయం తెలియదు కదా, అమ్మ కడుపుని కాకపోతే ఇంకెవరి కడుపున పుట్టిదని కాదు అని హై వోల్టేజ్ మెలోడ్రామా డైలాగ్ చెప్పి తెగ సెంటిమెంటల్ టచ్ ఇచ్చేసింది. నువ్వు గౌరీ మేడం కడుపున పుట్టలేదమ్మాయి అన్న నిజం చెప్పుంటే ఏమైపోయేదో. సూర్య, హోల్డ్ యువర్ టంగ్. అరవకు. ఇంగ్లీష్ నీకే కాదు నాకు వచ్చు. నువ్వు అరవగానే ఎస్ మేడం అని వెనకాల తిరిగే పాత సూర్యని కాదు. నౌ ఐఎమ్ ద రైజింగ్ సన్. సుహిత పుట్టుకు సంబంధించిన చీకటి రహస్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఉదయిస్తున్న సూర్యుణ్ణి. ఇక నుంచి ప్రతి క్షణం నా ప్రతాపం చూపిస్తాను. ఛీ, నీ నిజ స్వరూపం ఏంటో ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. అప్పుడేమైంది? ఇంతవరకు నువ్వు చూసింది ధర్మదర్శనం మాత్రమే. దీని తర్వాత వరుసగా లఘు దర్శనం, విఐపి దర్శనం, బ్రేక్ దర్శనం, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత సంపూర్ణ విశ్వరూప దర్శనం చూపిస్తా. అక్కడతో నీకు, మీ అక్కకి, మీ అమ్మకు కూడా ఒకేసారి ముక్తి మోక్షం రెండూ వచ్చేస్తాయి. నీ గురించి నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నట్టున్నావు. ఎస్, అది నిజం కూడా. అందుకని ఇక నుంచి నువ్వు చెప్పినట్టు నేను కాదు, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. వింటే నీకు మీ ఫ్యామిలీకి మంచిది. సపోజ్ వినలేదనుకో, ఏం చేస్తావు? నేనేం చేయను. ఇదిగో ఈ బుజ్జుమూడ చేస్తాయి. ఇలా చేతిలోకి తీసుకుని సెండ్ ఆల్ అనే బటన్ నొక్కాననుకో, గౌరీ మేడం ఫణీంద్ర మధ్య జరిగిన సెంటిమెంటల్ సీను అందరి సెల్ ఫోన్స్లోనూ కనిపిస్తుంది. సుహిత గౌరీ మేడం కన్న కూతురు కథన నిజం వినిపిస్తుంది. అక్కడతో ఫినిష్. సుహిత ఈజ్ అవుట్, సూర్య ఈజ్ ఇన్. ముచ్చటగా ఓ నొక్కు నొక్కేనా? వద్దు సూర్య, ప్లీజ్. నువ్వెలా చెప్తే అలా వింటాను. నువ్వేం చెప్తే అది చేస్తాను. తప్పమ్మా. మొగుణ్ణి పట్టుకుని అలా ఏకవచనంతో నువ్వు నువ్వు అని సంబోధించావనుకో, పతివ్రత లిస్టులోకి ఎక్కువ. మీరు చెప్పినట్టే వింటానండి, చేస్తానండి అనాలి. ఏమనాలి? ఏమనాలి? మీరు చెప్పినట్టే వింటానండి, చేస్తానండి అనాలి. దాట్స్ గుడ్. నువ్వు ఆడ పులివైతే నిన్ను ఆడించే రింగ్ మాస్టర్ నేను. కాబట్టి ఈ రోజు నుంచి నేను చెప్పినట్టే ఆడాలి. మైండ్ ఇట్. మన కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు సార్. రమ్మను. నమస్తే సార్. కూర్చోండి. అర్జెంటుగా మాట్లాడాలని రమ్మన్నారేంటి సార్? ఓ ముఖ్యమైన విషయం మాట్లాడదామని రమ్మన్నాను. చెప్పండి సార్. ఈ నెల నుంచి మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మా ప్రోడక్ట్ రేట్స్ని పెంచాలని నిర్ణయించుకున్నాం. అలాగే సార్. హైక్ ఎంత? 5%, 10%? ఎంత పెంచాలనుకుంటున్నారు? ఆల్మోస్ట్ ద డబుల్ రేట్. డబుల్ రేటా? ఎస్. ఒక్కసారిగా అంతలా రేటు పెంచేస్తే మాకు వర్కౌట్ అవ్వదు సార్. చూడండి, అది నాకు సంబంధించిన విషయం కాదు. అలా అంటే ఎలా సార్? ఒక్కసారిగా రేట్ డబుల్ చేసేస్తే మాకు ప్రాఫిట్ మార్జిన్ లేకపోగా మా చేతి నుంచి కూడా పెట్టుకోవాల్సి వస్తుంది సార్. ఏంటి,
నాకే కథలు చెప్తున్నారా? మీ చేతుల నుంచి పెట్టుకోవడానికి మీరేమన్నా వెర్రివాళ్ళ? ఇదంతా మళ్ళీ కస్టమర్ల నెత్తి మీద రుద్దుతారుగా. కరెక్టే సార్. 5% 10% అయితే రేట్ పెంచినా పర్వాలేదు. ఏదో చెప్పి కస్టమర్స్ని కొంతవరకు మేనేజ్ చేయొచ్చు. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి మేము రేట్ డబల్ చేయవలసి వస్తుంది. మార్కెట్లో ఎక్కడ లేని రేటు పెడితే రీటైలర్స్ కూడా తీసుకోరు. కంపెనీ పెట్టిన దగ్గర నుంచి మీ ప్రోడక్ట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సిటీలో అందరికంటే తక్కువ రేట్కి ఇచ్చే మీరు సడన్గా రేట్ డబుల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారంటే ఎస్, తీసుకున్నాం. రేట్లు పెంచడం అనేది కంపెనీకి సంబంధించిన విషయం. కావచ్చు సార్, మేము కాదంటలేదు. కానీ మా ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఆలోచించండి. చూడండి, అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు రూపాయి కూడా తగ్గించడానికి కుదరదు. ఇష్టమైతే కంటిన్యూ అవ్వండి, లేదంటే మీ స్థాయికి సరిపడా చిల్లర కంపెనీలు చాలా ఉంటాయి, చూసుకోండి. మొదటి నుంచి కంపెనీని నమ్ముకుని ఉన్నాం. మీరే అలా అనేస్తే ఎలా సార్? మరొకసారి ఆలోచించండి. చూడండి, ఈ సెంటిమెంట్ డ్రామాలొద్దు. ఒక విషయాన్ని 10 సార్లు ఆలోచించే అలవాటు నాకు లేదు. అట్ ద సేమ్ టైం ఇదే విషయం మీతో కూర్చుని డిస్కస్ చేసే అంత టైం కూడా నాకు లేదు. మీ నిర్ణయం ఏంటో చెప్తే నేను ఆల్టర్నేటివ్ చూసుకుంటాను. కొంచెమైనా పట్టువిడుపు లేకుండా, పాతవాళ్ళమని గౌరవం కూడా లేకుండా మీరంత కరాఖండగా రేటు తగ్గించనని చెప్తుంటే మేమేం చేయగలం సార్? మాకు వర్కౌట్ అవ్వాలి కదా. మీరు చెప్పే రేట్ అయితే మేము డీలర్షిప్ కంటిన్యూ చేయలేం సార్. దెన్ యూ కెన్ గో. మీ వల్ల కానప్పుడు ఇక ఈ విషయం గురించి మాట్లాడడం కూడా అనవసరం. మీరు వెళ్తే నేను పని చూసుకుంటాను. రేట్లు పెరగడం కన్నా ఎప్పుడూ మంచిగా మర్యాదగా మాట్లాడే మీరు ఇలా కొట్టినట్టు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది సార్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇది నా ఆఫీస్. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. డీలర్షిప్ కంటిన్యూ చేయనన్నారు కాబట్టి మీతో నాకు పని లేదు. మీరు వెళ్ళొచ్చు ప్లీజ్. కాఫీ తీసుకోండి. వద్దు. అదేంటండి, ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే రోజు కాఫీ తాగుతారు కదా, అందుకని తెచ్చాను. అవును, రోజు తాగుతాను, ఇవాళ తాగను. ఏంటంట? అయినా నేను నిన్నేమన్నా కాఫీ తెమ్మని అడిగానా? ఏంటా లుక్కు? అంటే నువ్వు కాఫీ తెచ్చావని నేను తాగేయాలా? అదేంటండి, ఎప్పుడు లేనిది అలా మాట్లాడుతున్నారు? అసలేమైంది మీకు? దెయ్యం పట్టింది చాలా. అయినా ఏవైతే నీకెందుకు? ప్రతిదీ నీకు బొట్టు కాటుకు పెట్టి చెప్పాలా? పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయక లోపలికి వెళ్ళి నీ పన్ను చూసుకో. వెళ్ళు. అది కాదండి, 2-3 రోజుల నుంచి చూస్తున్నాను. మీలో ఏదో మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అయిందానికి కాందానికి చిరాకు పడుతున్నారు, ఊరికి విసుక్కుంటున్నారు, మనసులో ఏదో పెట్టుకొని బాధపడుతున్నారు. మీలో మీరలా నలిగిపోయే బదులు ఏం జరిగిందో చెప్పొచ్చు కదండి. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? ఏమీ లేదని చెప్తున్నాగా. ఏమీ లేకపోతే ఎందుకు అలా ఉంటారు? ఏదో తినాలని తింటున్నారే తప్ప సరిగా భోజనం కూడా చేయడం లేదు, రాత్రులు నిద్రపోవడం లేదు, తెల్లవార్లు అటు ఇటు కదులుతూనే ఉన్నారు. ఏవేవో కలవరింతలు, మధ్యలో లేచి కూర్చొని ఏదో ఆలోచిస్తున్నారు. ఏంటండి ఇదంతా? అసలేం జరిగింది? నాతో వాదించడం తప్ప నీకు వేరే పనే లేదా? మనశ్శాంతిగా కొంపలో ఉండనివా? నన్ను ఉండమంటావా, పొమ్మంటావా? అరే, ఏం లేదని చెప్తుంటే ఎందుకలా పదే పదే నన్ను విసిగిస్తున్నావు? ముందు లోపల పో. ఏంటండి ఇది? మన పెళ్ళైన దగ్గర నుండి మీరు నాతో ఇలా మాట్లాడడం ఎప్పుడూ చూడలేదు. పోనీ నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? నేనేదైనా తప్పు చేశానా? అదైనా చెప్పండి. తెలియక ఏదైనా తప్పు చేసుంటే క్షమించండి. అంతేకాని ఇలా కోపంతో కసురుకుంటూ నన్ను పరాయిదాల్లో చూడకండి. ఎవరో పోయినట్టు ఏంటా ఏడుపు? పో లోపలికి.
సూర్య హే గోపి దా 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 కూర్చో. ఏంట్రా ఆఫీస్కి వచ్చావు? ఏదైనా అర్జెంట్ పనా? అవునరా, మీ ఆఫీస్లో బల్క్ కాంట్రాక్ట్ ఉందని తెలిసింది. అది మా బావగారికి ఇప్పిస్తే. ఓస్ ఇంతేనా? ఇప్పించేద్దాం. ఆ కాంట్రాక్ట్ మీ బావదనుకో, ఇంకా విషయం మర్చిపో. అంటే చాలా మంది ట్రై చేస్తున్నారని తెలిసింది. అయితే ఏంటంట? ఓ నా మీద నమ్మకం లేదా? 1 minute. సార్, మేనేజర్ గారిని పంపించండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేనేజర్ గారు. వీడు నా ఫ్రెండ్ గోపి. నమస్కారం. నాకు చాలా కావాల్సిన వాడు. మన కంపెనీలో బల్క్ కాంట్రాక్ట్ ఉంది కదా, అది వాడు బావకు కావాలంట. ఆ ఏర్పాటు చూడండి. ఏర్పాట్లు చూడమంటే నా వంక చూస్తారేంటండి? అది ఆ కాంట్రాక్ట్ ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇద్దామని మిత్ర మేడం గారు చెప్పారు సార్. ఇద్దామనే కదా చెప్పారు, ఇంకా ఇవ్వలేదు కదా. మిత్ర మేడం హస్బెండ్గా చెప్తున్నాను, ఆ కాంట్రాక్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ బావకే ఇవ్వండి. అది ఆ మాట ఒకసారి మిత్ర మేడం గారికి చెప్పి. ఆవిడకి చెప్పేది ఏమైనా ఉంటే నేను చెప్తాను, మీరు మాత్రం నేను చెప్పినట్టే చేయండి. వెళ్ళండి. రా మిత్ర, రా కూర్చో. వీడు గోపి అని నా బెస్ట్ ఫ్రెండ్. పాపం వీళ్ళ బావగారు చాలా కష్టాల్లో ఉన్నారంట. మన కంపెనీకి మొన్న వచ్చింది కదా బల్క్ కాంట్రాక్ట్, అది కావాలని నన్ను రిక్వెస్ట్ చేశాడు. నేను కూడా ఓకే అనేసాను. ఆ మాట అంటానికి నువ్వెవరివి? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆఫీస్లో నువ్వు నా సబార్డినేటివి. నేను చెప్పినట్టు చేయటమే నీ డ్యూటీ. అంతేకాని సొంత నిర్ణయాలు తీసుకొని ఆ కాంట్రాక్ట్ వీడికివ్వు, ఈ ఉద్యోగం వాడికివ్వు, స్టాఫ్ జీతాలు పెంచు, బోనస్లు ఇవ్వు అని ఆర్డర్ వేసే హక్కు, అధికారం నీకు లేవు. బీ ఇన్ యువర్ లిమిట్స్ అండ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. నన్ను డిమాండ్ చేసి కమాండ్ చేయాలని చూస్తే నెక్స్ట్ మూమెంట్లో యూ విల్ బీ అవుట్. ఊరికే అలా ఫైర్ అయిపోకు. నేను చెప్పింది పూర్తిగా విన్న తర్వాత ఒక డెసిషన్కి వచ్చావనుకో, నీకు నాకు ఈ దేశానికి కూడా మంచిది. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? మరి అదే రాక్షసుడి ప్రాణం రామచిలకలో ఉన్నట్టే సుహిత జన్మరహస్యం ఇప్పుడు నా చేతిలో ఉంది. నేను చెప్పిన నువ్వు వినవని తెలిసే షూట్ చేసి ఆ వీడియో నీకు చూపించా, ఆడియో వినిపించా. ఇక నుంచి నేను చెప్పినట్టల్లా నువ్వు చేసావనుకో, సుహిత జన్మరహస్యం మన మధ్యలోనే ఉంటుంది. కాదన్నావనుకో, పెద్ద హీరో సినిమాని 600 ప్రింట్లేసి ఏరియా వైజ్ రిలీజ్ చేసినట్టు ఆ నిజాన్ని బయటపెట్టేస్తాను. దాంతో సుహిత అప్సెట్, లైఫ్ అవుట్. అంతేకాదు, ఎంతో ప్రేమగా అభిమానంగా ఉండే మీ అమ్మ సుహితల మధ్య అనుమానాలు, అపార్థాలు, ఏడుపులు, టోటల్గా ఇప్పుడు మీ కొంపలో ఉన్న వాతావరణం మొత్తం మారిపోతాయి. శాంతి నివాసంలా ఉండే మీ కొంప కాస్త సునామీ ఎఫెక్టెడ్ ఏరియాలా మారిపోతాయి. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మా వాడికి కాంట్రాక్ట్ ఇస్తావా ఇవ్వవా అన్నది డిసైడ్ చేసుకో. నీకు కరెక్ట్గా 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. మళ్ళీ మా వాడు మ్యాట్నీకి వెళ్ళిపోవాలి. టైటిల్ మిస్ అయితే ఆడికి అసలు సినిమా చూసినట్టే ఉండదు. అది ప్రాబ్లం. సో కమాన్ క్విక్. నేను చెప్పిన కాంట్రాక్ట్ ఇస్తావా ఇవ్వవా? సే ఎస్ ఆర్ నో.